రావట్లేదా? అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ ఫిట్ బాయ్ ప్రశు. సో మన కాలేజ్లో అయితే ఆటో ఎక్స్పో ఉండే, అంత వ్లాగ్ తీసి యూట్యూబ్లో ఇద్దామని చూసినాం. ఫస్ట్ వ్లాగ్ అనమాట. అయితే ఏం లేదు, మనం అంత పర్ఫెక్ట్గా తీయలేదు, మైక్ లేకుండే వేరే కార్లో మర్చిపోయినాం. సో అంత ఆగమాగం ఉండే, పోతామో పోమో అని కూడా తెలియదు. సడన్గా అట్లా అయిపోయింది. వ్లాగ్ అయితే తీసినాం, వీడియోస్. సరే మీకైతే చూపిద్దాం అనేసి రికార్డ్ చేసిన అన్ని. ఇప్పుడు డైరెక్ట్ అయితే మనం కాలేజ్కి వెళ్ళిపోయినాం. ఆ కాలేజ్ నుండి ఏమేమి అవుతున్నాయో అన్నీ చూపిస్తా. చలో మళ్ళీ ఉంటా. రమ్మంటే ఎవరెవరు? ఆ కర్రోన్కి ఎప్పుడు చెప్పలే మనం, ఇంకా వాడికి ఏం చెప్పరా వాసం. అవునా, అయిపోయిందంట ఎక్స్పో కొందరు. అవునా, వాడి లోపల వదులుతాడు. ఇక ఎట్లనో అట్లా కాలేజ్కి అయితే సీదా లోపలికి వెళ్ళిపోయిన ఉండే. చూస్తారు కదా, ఇదే అనమాట ఎంఆర్ఎం కాలేజ్. బస్ పక్కన పెడదాం మనం. ఇక మనం ఇంకో తారీడు ఉంది. చలో ఇన్నోవా తారీ. ఏది ఆడది ఇస్తారా? ఇస్తాం మా సెకండ్ రౌండ్. చలో డ్రిఫ్ట్ కొట్టేస్తున్నాం తార్తోని 4x4. ఒకసారి చూపిస్తాను. కొట్టరాదు ఫస్ట్, మనకైతే కొట్టరాదు. దోసగాడు ఏం చేసిన అంటే తారుతో మంచిగా వస్తలే అని ఇన్నోవాలో కొడదాంరా డ్రిఫ్ట్ అనేసి ఇన్నోవా తీసినాం. తీసిన గ్యాప్లో ఏమైందంటే చూపిస్తారు. మా లోపల కొడుకులు అంతా రెచ్చగొట్టేస్తారు. డ్రిఫ్ట్ అయితే సపాసప వెళ్ళిపోతుంది. పక్కన కబడ్డీ కోర్టు కూడా ఉండే. మావాడేమో జోష్లో చూడకుండా రపరప 3 రౌండ్స్ ఎక్కించిండంట దాని మీదకి వెళ్ళి. అయితే ఆ పక్కకున్న అన్న వాళ్ళు ఏం చేసిరు, గేట్ కాడ అన్ని గేట్లు క్లోజ్ చేసిరు. ఆ బండాపూర్ అనేసి పెద్ద సీన్ అయిపోయింది. ఇక సరే అనేసి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ఆడ మళ్ళీ కబడ్డీ కోర్ట్ గీస్తాం అది అనేసి చెప్పేసి ఆడ నుంచి వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే మొత్తం కాన్వే కొట్టేస్తున్నాం. అన్ని తార్లు, ఫార్చునర్లు. ఫస్ట్ మన బండి ఉంటాయి ఇన్నోవా. అరే అందరు ఆరన్ కొట్టారు బాయ్. ఆరన్ మార్. ఆల్రెడీ కాలేజ్లోనే కాన్వేలో మిస్ అయిపోయినాం రా అంటే వీడోకోడు మళ్ళీ అడ్డం వచ్చి మా అమ్మల్ని మిస్ చేయించి. డ్రిఫ్ట్ లో డేంజర్ కొట్టేసినాం. మొత్తం బండి దుమ్ము అయిపోయింది. ఇక సీదా వాషింగ్ కి కొట్టేసినాం. వాషింగ్ వేయించినాక అట్లా మెల్ల ఇంకో క్లిప్ చూపిస్తాను మీకు.
వీడే డ్రిఫ్ట్ కట్టి ఈ గాండిగాడు ఏమన్నా తినిపిరా అంటే ఈడు తాగుకుంటూ వస్తుండు. పొద్దు నుంచి డ్రై అయ్యి మొత్తం వాటర్ పోతున్నాయి కడుపు లోపల. 360 అది ఇన్స్టా 360. అయితే ఛాలెంజ్ ఇచ్చిండు, బోండం పలగొడితే నైట్ అంతా డిన్నర్ మనదే అంట చెప్పిండు. ఇప్పుడు పలగొట్టేస్తున్నా చూడు. డేంజర్ వలుగుతుంది కానీ వైట్ షర్ట్ ఖరాబ్ అయిపోతామని భయం అవుతుంది. చేతులు కూడా వలిగినాయి. ఇగో రావట్లేదా? వస్తలే బాయ్ ఆల్రెడీ వలిగిందా? డిన్నర్ లేదు లేరా రే? అరే డిన్నర్ క్యాన్సిల్ అవుతుంది బాయ్. మొత్తం భయం వలిగిపోయింది గాయ్స్. దగ్గర రారా? అరే బాయ్ ఓ చేతి ఎంత వలగొట్టుకున్నా చూడురి. ఈ బోండం ఇంత వలగొట్టేసిన మళ్ళీ ఓ డాగులు వేస్తున్నా. ఇక దోసాన్ ఫ్లాట్ కి వచ్చి రెస్ట్ తీసుకుని ఉండే. మార్నింగ్ నుంచి ఏం తినలేమనేసి ఏదో ఒక దగ్గర తినేద్దామని బయటకు వెళ్ళిపోయినుండే. ఒకటే మాట, బిల్ కడుతున్నా కడతలే? మీ పిల్లతో అయితే ఏమవుతుందిరా నీకు? పైసలు ఇస్తా ఇగో వీని పిల్ల పైసలు ఇస్తా అని హ్యాండ్ ఇచ్చిందంట, గొడవ అయిందంట. ఏమో బాయ్ మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడుకుంటారు. బాగా ఇటు వచ్చి నేను మాట్లాడుకుంటారు. నేను అందుకే నా ఫ్యాన్ గుర్తుపెట్టారు బాయ్ నిన్న. అవునా? మరి ఎందుకన్నా వాళ్ళు చూసి ముఖాలు తీసుకొని వాయించి బాయ్ మాట్లాడుంటా మన మాట్లాడు. మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చేసి బిర్యానీ వేసుకొని దెంగి ఇన్నింగ్స్ కొట్టుకుంటారు. స్టార్ట్ అయిందా? అవో అది కొట్టుకుంటారు. బిర్యానీ పెట్టుర్రా అంటే కొట్టుకుంటారు. నేను పోయి ఎప్పుడైనా మంచిగా అయినా బ్రో. అర్థమైందిగా, గట్టిగా తింటేనే గట్టిగా ఉంటాం. ఇక నైట్ అట్లా పిస్తా హౌస్ పోయి చాయ్ తాగినుండే పెద్ద మనుషుల ముచ్చట్లు అయినాయి. సో గాయస్ అయితే డే మొత్తం ఇట్లా అయిపోయింది. వ్లాగ్ అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ ముందు అయితే మంచి మంచి కంటెంట్ తోని మంచి మంచి ఎంటర్టైన్మెంట్ తోని వస్తా. ఇప్పటివరకు అయితే లైక్ అండ్ షేర్ చేయండి. రైట్, మళ్ళీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.